తెలియని వరకు నా పేరు వివేక్. హలో అందరికి. ఎర్లీ మార్నింగ్ బొటానికల్ గార్డెన్ వెళ్ళాం కదా, నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫ్రీ మెంటరింగ్ ఫర్ స్టార్ట్అప్స్ చేయాలనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నా పర్సెప్షనే మారింది. వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ అయినా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఎంత ప్యాషన్ ఉండాలి బ్రో వాళ్ళకి. మాకు అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు చెన్నప్ప నాయుడు గారు అండ్ హిస్ టీమ్. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ మాటల్లోనే తెలిసింది. మన ఐడియా విన్నాక వాళ్ళు ఏం చెప్పారో మీరే వినండి. అంటే ఇప్పుడు మీరు ఇలాంటి ఒక ఐడియా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందు శాంపిల్స్ క్రియేట్ చేయండి, రైట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు, తీసుకురండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, రైట్. వాళ్ళు ఎంతమంది మళ్ళీ ఫస్ట్ ఫ్రీగా ఇచ్చావు తీసుకున్నారు అవసరం లేకపోయినా, నెక్స్ట్ ఏమో దానికి ఒక దాని మీ కాస్ట్ ఆఫ్ క్రియేషన్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందని ఉంటది. మీరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ లో ఎంత మంది కొనగలుగుతున్నారో చూడండి, రైట్. తర్వాత మీరు మార్జిన్ చేసుకోవాలి, దాని మీద ఒక 25% మార్జిన్ ఉండాలి, రైట్. మళ్ళీ మార్కెటింగ్ చేయాలంటే కొంత మనీ కావాలి. సో ఆ కాస్ట్లన్నీ వేసి మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళండి. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళారనుకోండి, వాళ్ళు కొంటున్నారా లేదా, అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అలానే ఇప్పుడు నేను ఒక కంపెనీకి వర్క్ చేశాను, సిడ్ ఫార్మ్స్ అని ఒక బ్రాండ్ ఉంది, మిల్క్ లో బెస్ట్ బ్రాండ్. వాళ్ళు కూడా డే 1 స్టార్ట్ చేసింది ఇలానే. 1 లీటర్ ఆఫ్ మిల్క్ ఒక చిన్న 10 కవులు తీసుకున్నారు. అతను IIT గ్రాడ్యుయేట్, తీసుకొని చేసి మిల్క్ సప్లై చేయించేవాడు. సో ఏం చెప్పాడు, నా మిల్క్ 100% ఫ్రీ ఫ్రమ్ ఆల్ యాంటీబయాటిక్స్, అడల్టరేషన్ మీద ఫ్రీ ఉంటుంది. ఈ రోజు అదొక 500 కోట్ల కంపెనీ, లేదా ఆల్మోస్ట్ ఒక 60,000 లీటర్స్ 70,000 లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నారు. చిన్న ఐడియానే, కానీ ఈ రోజు పెద్దగా అవుతుంది. ఇప్పుడు 1 by 1 ఒకటే రోజు అవ్వలేదు పెద్ద కంపెనీ ఇది కూడా. సో మీరు ఐడియాను కూడా తీసుకొని కస్టమర్స్, వీళ్ళందరూ కస్టమర్సే మీకు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఒక స్టార్ట్అప్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం పక్కాగా రావాలి. యూ విల్ గెట్ ఏ ఫ్రీ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మైనస్ షుగర్ అని కామెంట్ పెట్టండి, మీకు వాళ్ళ ప్రొఫైల్ షేర్ చేస్తాను. అసలు మైనస్ షుగర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మైనస్ షుగర్లో రిలీజ్ చేయబోతున్న ప్రోడక్ట్స్ ఏంటి? మైనస్ షుగర్ అనే స్టార్ట్అప్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇవన్నీ కామెంట్ బాక్స్లో గెస్ చేయండి. అప్పటి వరకు కొంచెం సపోర్ట్ చేయండి.